అసలు చెట్టు లేని జీవితం ఎట్లుంటుందో చెప్పుర్రు ఒకసారి నాకు. అసలు జీవితం ఉంటుందా ఆ చెట్లు లేకుండా మనకు? అస్సలకే ఉండదు. చెట్లు లేవనుకోర్రి అసలు మనిషి వీల్వనీకే గాలే ఉండదు. అసలు గాలి వీల్వకుండా మనం ఎంతసేపు ఉంటాం? ఒక్క నిమిషం లేకపోతే 2 నిమిషాలు. ఇక అంతకన్నా ఎక్కువ వీలవకుండా ఉన్నామంటే పుట్టుకుమంటాం ఆన్నే. గందుకే ఆంధ్రప్రదేశ్లా చెట్లు నాటుడు షురు చేయాలి. ఎక్కువ చెట్లు నాటాలి. మన రాష్ట్రంలో ఎన్ని చెట్లుంటే మనకు గంత మంచిది అని చెప్తున్నాడు. నిన్న పర్యావరణ దినోత్సవం కదా, అందుకే వన మహోత్సవం సభలో మాట్లాడుకుంటా పోయిన ప్రభుత్వంలా సీఎం హెలికాప్టర్ల మీదికెంచి పోతుంటే కిందంగా చెట్లన్నీ లేపేసేది. గట్లుండే గాళ్ళ పాలన. కానీ మేము గట్ల చేయము. మన రాష్ట్రంలో ఉన్న అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉంది. గట్లయితేనే జర ఆక్సిజన్ మంచిగా దొరుకుతుంది. అసలు గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచానికి చాలా పెద్ద సవాలైంది. దాన్నైతే మనం అధిగమించాలని చెప్పేసి చంద్రబాబు సారు స్పీచ్ మొదలుపెట్టిండు. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత. అయితే గిదే ప్రోగ్రాంలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా చంద్రబాబు సార్కు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడానికే ఫుల్ రైట్స్ ఉన్నాయి, కానీ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఇంకా మొక్కలు శానా నాటాలి, గప్పుడు నాకు అర్హత వస్తుందని చెప్తున్నాడు. చెట్టు అనేది మనుషులకు మూలాధారం. గది లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం మనం. చిన్నప్పుడు గాలిల్లు ఏడుంది గీలిల్లు ఏడుంది అంటే గా చెట్టు కాడికి పోయి రైట్ తిరుగుర్రి, లేకపోతే గా మర్రి చెట్టు కాడికి పోయి లెఫ్ట్ తీసుకోర్రి అని చెప్పేసి చెట్ల పేర్లు చెప్పేటోళ్ళం. కానీ ఇప్పుడు చెప్తలేము, ఎందుకంటే చెట్లు లేవు కాబట్టి ఊర్లల్లా అని చిన్నప్పటి జోలి ఒక్కసారి గుర్తు చేసిండు సారు. మళ్ళొచ్చే తాప వరకు ఈ టైం వరకు 1 కోటి మొక్కలన్నా నాటిస్తా అని చెప్పిండు. ఈ పర్యావరణం గురించి చంద్రబాబు సార్కి అయితే ఫుల్ అవగాహన ఉన్నది. గాయనైతేనే ఈ కార్యక్రమాన్ని మంచి వెళ్తాడని చెప్పేసి చెప్తున్నాడు సారు. దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్లు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. గంతేకాదు, చంద్రబాబు సార్ మాట్లాడుకుంటా కొన్ని దేశాలల్లో ఈ చెట్లను నరుకుడే తప్పు, అవి కూడా మనుషుల లెక్కనే, వాటిని నరికితే తీసుకుపోయి జైలు వేస్తారంట. ఎందుకంటే చెట్లంటే గంత ఇష్టం, గంత అవసరం కాబట్టి. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. ఇక కొంతమంది స్టేజ్ల మీద మాట్లాడుకుంటా పర్యావరణం రోజు పర్యావరణం గురించి జెండా వందనం గురించి మాట్లాడితే రోజు వరకే మాట్లాడతారు తప్ప తర్వాత పనులనేవి మళ్ళీ ఏం పురమాయిస్తారు. కానీ మీరు గట్ల మర్చిపోకుండా వచ్చేసారి వరకు మంచిగా 1 కోటి చెట్లు నాటియాలి సారు, మర్చిపోకుర్రి చూస్తాం కదా అని చెప్పేసి జనాలైతే గుసగుసలాడుకుంటున్నారు.